మిత్ర, లక్ష్మి గుడికి వెళ్తారు కదా! అయితే లక్ష్మి ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకొస్తుంది. ఇక మిత్ర ఏమో గుడిలో నార్మల్‌గా దేవుడిని దర్శనం చేసుకుంటూ ఉంటాడు. ఇక లక్ష్మి అక్కడ దీక్షితులు గారు కనిపిస్తారనమాట. ఇక దీక్షితులు గారితో మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి. గండం ఎవరికి? మిత్ర గారికా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే, గండం ఈసారి మిత్రకి కాదు, నీకు నీ చెల్లికి గడ్డు కాలం రాబోతుంది. ఇక మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎటువైపు నుంచి ఎటువైపైనా తిరగచ్చు సిచ్యువేషన్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు అక్కడ దీక్షితులు గారు. ఆ మాటకి లక్ష్మి షాక్ అవుతుంది. మీ జీవితాలు తారుమారైపోతాయి, అతలాకుతలం అయిపోతుంది, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఏమైనా జరగచ్చు అని చెప్పి దీక్షితులు గారు అలా చెప్తూ ఉంటే లక్ష్మి ఏమై ఉంటుంది, ప్రమాదం ఎటువైపు నుంచి ఎలా వస్తుంది అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మిత్ర లక్ష్మి ఇక ఇంటికి రావడంతో ఇక మనీష ఏమో కళ్ళు తిరిగి పడిపోతుంది. అసలే మనీషా ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళాలనుకుంటుంది కదా! ఇక కరెక్ట్‌గా అదే టైంకి కళ్ళు తిరిగి పడిపోవడంతోని ఇక మిత్ర డాక్టర్‌ని పిలిపిస్తారు. ఇక డాక్టర్ మనీషాని టెస్ట్ చేసి కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ మనీషాకి ఏమైందా అని చెప్పి. డాక్టర్ కిందకి రాగానే ఏమైంది మనీషాకి అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు. ఇక అక్కడ జయదేవ్, రాజేశ్వరి, ఇటు వివేక్ వాళ్ళు, లక్ష్మి అందరూ ఉంటారు. ఇక డాక్టర్ చెప్తారు మనీషా గారు ప్రెగ్నెంట్ అండి అని చెప్పి అనగానే ఇటు అందరూ షాక్ అయిపోతారు. ఇక లక్ష్మి ఇదా ఈ మనీషా ప్లాన్ అని చెప్పి ఇక ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. సో కమింగ్ ఎపిసోడ్‌లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.